నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను ఖేతావత్. సండే వెరీ బోరింగ్ డే. అసలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. చిన్న షాపింగ్ ఉంది, వెళ్ళి చేసుకొని వచ్చేద్దాం. ఇంట్లో కొంచెం సామాన్ కావాలి, వెళ్ళేసి ఒకసారి సామాన్ తీసుకొని అయితే వచ్చేద్దాం. ఓకే, ఇక్కడ షాపింగ్ కాదు, షోరూమ్కి వెళ్తున్నాం. షోరూమ్ ఎందుకు? రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుంటున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఉంది కదా మనకి. లేదు, అది తీసేస్తున్నా. అయ్యో, మంచిగా ఉంటది బండి, ఎందుకు తీసేస్తున్నావు? ఏదో రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుంటాం, బెస్ట్ అది. సో ఇప్పుడు షోరూమ్ గా ఎక్కడ షోరూమ్? అనసలిపురం. మళ్ళీ వీకెండ్ కదా, సామాన్లు కూడా తెచ్చుకోవాలి కదా. ఆ బండి పైన సామాన్లు తీసుకుందాం. మళ్ళీ వెళ్ళగానే బండి ఇచ్చేస్తారా? అడుగుదాం. ఓకే సరే. మళ్ళీ ఇంకా షోరూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా చూసేసాము. అండ్ దాని స్పెసిఫికేషన్స్, కలర్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా ఇలా ట్యాబ్లో చూపించారు. రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే బుల్లెట్ బండి అలా ఒకటే అనుకుంటాము, కానీ కాదు. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా వేరియంట్సే ఉన్నాయి అండ్ చాలా సీసీస్లో కూడా డిఫరెంట్ వెహికల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నాకైతే బైక్స్ గురించి జీరో నాలెడ్జ్. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇంకా ఎన్ని షోరూమ్స్ తిరిగినాం అసలు ఈరోజు. ఉప్పల్, అనస్థలిపురం అన్నిట్లో కూడా స్టాక్ లేదు. ఏ బండి చూద్దామన్నా స్టాక్ లేదు. మలక్పేట్ నైట్ అయిపోయింది, మేము ఎప్పుడో ఈవినింగ్ వెళ్ళాము. అన్నీ తిరిగి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. కానీ సో మచ్ కన్ఫ్యూజన్, ఇన్ని వేరియంట్స్. దాంట్లో ఏది నచ్చింది? బుల్లెట్టా, క్లాసికా? క్లాసిక్ 350 కానీ వెయిటింగ్ పీరియడ్ అంటున్నారు వాళ్ళు. అందరూ 1 month ఫస్ట్ ప్రీ బుకింగ్ చేసుకోవాలి, చేసుకుంటేనే వాళ్ళు వెహికల్ తెప్పిస్తామని. మళ్ళీ వెళ్ళాలి షోరూమ్కి. ఈరోజు అయితే ఫుల్ అలసిపోయినాం. అసలు ఎంతో ఎగ్జైటెడ్గా వెళ్తే ఇంకా వద్దు బండి అన్నట్టుగా ఉంది మా సిచ్యువేషన్ రైట్ నో. వేరే బండి ట్రై చేద్దామా? పోనీ వెయిట్ చేద్దామా? ఓకే. కొంచెం వర్క్ ఉండి ఇటు సైడ్ వస్తే ఒకసారి షోరూమ్కి వెళ్ళి బండి ఏది తీసుకుందాం, క్లారిటీ తెచ్చుకుందాం అనిపిస్తుంది కదా. అవును, ఈరోజు ఫైనల్ అయిపోతుంది క్లాసిక్ అయితే. ఓ ఫోన్లో తెగ చూసేసినావు కదా అన్ని. ఆమె వచ్చేసింది వెహికల్ అని చెప్పింది, మరి తీసుకుందాం. అవునా? వెళ్తే ఒకసారి ఐడియా వచ్చేస్తుంది. వాళ్ళు ఫోన్ చేశారు కరెక్టే, నువ్వు కూడా ఫోన్లో చాలా సర్చ్ చేసేసినావు కదా. క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఏమైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాను. అయితే లాస్ట్ ఏమంటారు, ఏదో ఫెస్టివల్ వచ్చింది చూడు, అప్పుడు ఉండే మళ్ళీ తీసేశారు కార్డ్ డిస్కౌంట్. ఓకే చూద్దాం అయితే ఈరోజు. చూద్దాం. ఈ వీడియోలో మేము అసలు ఎన్నిసార్లు షోరూమ్కి వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్ కలర్స్ గురించి ఎంత కన్ఫ్యూజ్ అయ్యాము అవన్నీ కూడా చూడబోతున్నారు. ఇంకా నెక్స్ట్ 2 days తర్వాత వెళ్ళిన తర్వాత ఆ ఫీచర్స్, ఆ కలర్, బైక్ అన్నీ చూసి కొన్ని వెహికల్స్ అయితే ట్రయల్ చేయడం జరిగింది. వెహికల్ ట్రయల్ చేసేటప్పుడు అన్నీ కూడా బాగానే అనిపిస్తాయి. కలర్ కూడా బాగుంది, ఎందుకంటే దానికి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ కూడా ఫిట్ చేసి పెడతారు కాబట్టి. మళ్ళీ షోరూమ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? రాయల్ ఎన్ఫీల్డ్. ఏమైంది ఇంకా అవ్వలే? ఏమో కలర్. ఇప్పుడు ఏ కలర్ ఫిక్స్ అయినావు? రెడ్ అన్నావు నిన్న రెడ్ అన్న, ఈరోజు కలర్ మార్చేసిన. ఈరోజు గన్ గ్రే ఫిక్స్. రేపైతే గన్ గ్రేనే ఫైనల్. అదే ఎన్నిసార్లు వస్తావు ఈ షోరూమ్ కి నువ్వు? బండి నచ్చట్లేదు జాను. ఫస్ట్ ఏమో బ్లాక్ అనుకున్నాము, ఇప్పుడేమో గన్ గ్రే అనుకుంటున్నాము. ఈ లోపలికి వెళ్ళి ఇంకేమైతుందో చూద్దాం. అయితే నేను 10 సార్లు వచ్చిన, ఇప్పటికి నేను రా, నువ్వు వెళ్ళేసిరా. లేదు, ఈరోజు ఎలాగైనా వేరే వాళ్ళ బండి అయినా ఎత్తుకోబోతుందా. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మేమైతే బైక్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఏ బైక్ తీసుకుంటున్నావు? రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గ్రే కలర్. ఫస్ట్ ఏమో రెడ్ అనుకున్నాము, పుల్లలుగా వచ్చింది అది. ఆ
పుల్లలు వద్దని చెప్పేసి ట్యూబ్లెస్ అనుకుంటున్నా. ఓకే, ట్యూబ్లెస్ ఇప్పుడు గన్ గ్రేలో ఉందా? బ్లాక్ ఉంది కదా ఇంకొక ఆప్షన్. మొత్తం కర్రగా బొగ్గులాగా ఉంది. అది బొగ్గులాగా ఉందా? గన్ గ్రే బాగుందా? రాయల్ ఎన్ఫీల్డ్ లేదు, ఏదో కొత్త కంపెనీ వచ్చినట్టు. ఏమంటారు ఎగ్జాక్ట్లీ కాకి కలర్ ఎట్లుందో ఆ కాకి లాగానే ఉంది అది. ఓకే, అందులో జస్ట్ ఒక ఏమంటారు బ్రాండ్ అనేది కనిపిస్తలేదు, పేరు లేదు. ఏదో నార్మల్ గా ఏదో బయట బండి తయారు చేసినట్టు అనిపించింది కాబట్టి ఓకే, రిజెక్ట్ అది. గన్ గ్రే కొత్త కలర్. అండ్ మనం బుకింగ్ చేసిన తర్వాత ఫస్ట్ సిఎట్ టైర్లు వచ్చేవంట. ఓకే, ఇప్పుడు సిఎట్ కాకుండా ఎంఆర్ఎఫ్ టైర్లు ఇస్తున్నారు. బాగుంది. ఓకే, టైర్స్ కూడా బాగున్నాయి అయితే. సో గన్ గ్రే ఫిక్స్ అయిపోవచ్చు. ఓకే, యాక్చువల్లీ అడ్వాన్స్ పే చేసినప్పుడే నేను అనుకున్నా, నా మనసులో గన్ గ్రేనే ఉండే. సో లాస్ట్ కి గన్ గ్రేనే ఫిక్స్ అయిపోయింది. ఓకే, హ్యాపీ. ఇంకా బండి తేవడం ఒకటే ఉంది అంతే. ఓకే, అండ్ ఫ్రైడే పూజ ఉంది. అందరూ కానీ ఎన్నిసార్లు వచ్చింటో ఈ షోరూమ్ కి? 7-8 టైమ్స్ ఈ షోరూమ్. ఉప్పల్లో 5 టైమ్స్, మలక్పేటలో 1 టైం విజిట్. అండ్ ఇక మిగతా మొత్తం కాల్ చేసిన. అది పిస్తా హౌస్ ఎక్కడ ఉందో ఒకసారి చూడు. ఒక్క నిమిషం చూస్తున్నా. మేము అనుకున్న కలర్ గన్ గ్రే. ఆ వెహికల్ అయితే ఫిజికల్గా చూడడం అవ్వలేదు మాకు, ప్రీ బుకింగ్ చేసినా కూడా, ఎందుకంటే స్టాక్ అస్సలు కూడా రావట్లేదు. ఇంకా వాళ్ళు స్టాక్ కొన్ని వచ్చాయి, కానీ మీకన్నా ముందు బుక్ చేసిన వాళ్ళవి మీ వెహికల్ రావడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పారు. సరే ఒకసారి వెళ్ళి వెహికల్ని అయితే ఫిజికల్గా చూడొచ్చు కదా అన్నట్టుగా వెళ్ళి అయితే ఇక్కడ మేము వెహికల్ని చూసి వచ్చాము. ఓకే, మేము సెలెక్ట్ చేసుకున్న కలర్ అయితే మాకు నచ్చింది. బట్ మళ్ళీ ఈ వెహికల్ రావడానికి ఎలానో చాలానే టైం ఉంది. అది వచ్చే వరకు మళ్ళీ కలర్ చేంజ్, ఎక్కడ మైండ్ చేంజ్ అయిపోతుంది కలర్లో అనేసి అయితే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండే మేము. చూద్దాం లాస్ట్ వరకు ఏ వెహికల్ తీసుకున్నాము. ఫైనల్లీ 3 వీక్స్ తర్వాత అయితే పేపర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ వెహికల్ కూడా వచ్చేస్తుంది మేము అనుకున్న టైంకి. యాక్చువల్లీ అనుకుంది చాలా రోజుల ముందు, బట్ ఇప్పట్లో ఈ వెహికల్ వచ్చినప్పుడు అయితే ఇంకా కరెక్ట్ టైంలోనే వచ్చింది అని అనిపించింది. ఇంకా కావాల్సిన యాక్సెసరీస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి మొత్తం ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేసాము. ఈ వెహికల్స్ కోసం అయితే చాలానే షోరూమ్స్ తిరగాల్సి వచ్చింది, బికాజ్ అసలు ఎక్కడైనా కూడా స్టాక్ లేదు. సరే ఇక్కడ 1 మంత్ అన్నారు కదా, వేరే షోరూమ్కి వెళ్ళి చూద్దామా అని అనుకుంటే అక్కడ కూడా టైమే అనమాట. సో అవన్నీ కాదు అని చెప్పి ఒక షోరూమ్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి అక్కడే ప్రీ బుకింగ్ చేసుకొని వెయిట్ చేసి మరీ తీసుకున్నాము. వేగిగా ప్రాసెస్ కంగ్రాచులేషన్స్, పేపర్ వర్క్ అయిపోయినట్టుంది. ఈ రోజు రాదు కదా వెహికల్, మళ్ళీ ఈ రోజు మంచి రోజు లేదు, బట్ పేపర్ వర్క్ కంప్లీటెడ్. ఏ కలర్ తీసుకుంటున్నావు ఇప్పుడు? గన్ గ్రే. రెడ్ బాగుంది కదా, మళ్ళీ రెడ్ ఎందుకు తీసుకోవట్లే? రెడ్ మొత్తం పుల్లలు అయిపోయింది. ఒక్క నిమిషం, నేను సీట్ బెల్ట్ పెట్టుకుంటా. ఏ బుల్లెట్ బండి? ఇదా? ఇది కాదు, ఇది అది. చూస్తున్నా ఇదో. ఓకే, ఫైనల్లీ మేము బుక్ చేసిన వెహికల్ అయితే వచ్చేసింది అండ్ వెహికల్ డెలివరీ కోసం అయితే మేము వెళ్ళిపోయాము. సో మచ్ హ్యాపీనెస్. ఇంకా మాతో పాటు మీరు కూడా మా వెహికల్ని చూడాల్సిన టైం వచ్చేసింది. 1 2 3 హియర్ గోస్. 1 more member is added to our family. మాతో పాటు మా బండి కూడా.
మాకన్నా ఎక్కువ హ్యాపీనెస్ మా ఆద్వికే బుల్లెట్ బండి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ వన్స్ వెహికల్ ఇచ్చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడు సర్వీసింగ్కి రావాలి అండ్ ఇంకా ఏముంటుంది అనే ప్రొసీజర్. అండ్ దెన్ హియర్ గోస్ వెహికల్ స్టార్టెడ్. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని అండ్ దెన్ వి రిటర్న్ బ్యాక్ టు అవర్ హోమ్స్ అగైన్. ఇంతకు ముందు మా కార్ పూజ కూడా ఇక్కడే ఈ టెంపుల్లోనే జరిగింది. అండ్ ఇంకా బండి పూజ కూడా అదే టెంపుల్లో జరిగితే బాగుంటుందని చెప్పేసి మేమైతే సేమ్ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి కర్మన్ఘట్లో హనుమాన్ టెంపుల్, ద ఫేమస్ టెంపుల్. టెంపుల్లో న్యూ వెహికల్స్ కోసం అని చెప్పేసి సపరేట్ షెడ్డే ఉంటుంది పూజ చేయించుకోవడానికి. చాలా వెహికల్సే వస్తాయి ఇక్కడ పూజ కోసం. ఇక్కడ పూజ చేయించుకుంటే మంచిగా ఉంటుంది అని చాలామందే నమ్ముతారు. పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఇదే టెంపుల్లో దొరుకుతాయి విత్ టోకన్ తీసుకొచ్చి సామాన్తో పాటు వీళ్ళకి ఇస్తే వాళ్ళే అన్నీ సెట్ చేసుకొని పూజ చేపిస్తారు. ఇంకా మాతో పాటు మీరు కూడా చూసేయండి మా బండి పూజ ఎలా జరిగిందో.
all for watching till here. Do like, share and subscribe my YouTube channel for more interesting videos. ఇక్కడ నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను, that interesting videos are coming soon, so stay tuned.